మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ ఎ మినిట్. ఓకే, మరి ఇప్పుడు జస్ట్ మినిట్ లో ఏం వెరైటీయో చూద్దాం. రాజు గారు జస్ట్ మినిట్ లో ఏం చేస్తున్నారు? రవ్వ పునుగులు అండి. రవ్వ పునుగులు ఇన్స్టెంట్ గా చేసేసుకోవచ్చు. మామూలుగా పునుగులు అంటే మనకు కొంచెం పిండి కొంచెం పులిసిన తర్వాతనే బాగా వస్తుంది కదా. అది అంటే నానబెట్టుకోవడం రుబ్బుకోవడం కూడా కొద్దిగా టైం పడుతుంది. ఇది ఇన్స్టెంట్ గా మనం అప్పటికప్పుడు చేసుకోవచ్చు. ఓ నైస్. ఓకే, మరి రవ్వ పునుగులకు కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. రవ్వ పునుగులు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉప్మా రవ్వ 1 కప్పు, మైదా 1/2 కప్పు, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, జీలకర్ర 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన కరివేపాకు కొద్దిగా, పెరుగు 1/2 కప్పు, ఉప్పు తగినంత, నూనె, డీప్ ఫ్రై కి సరిపడా, కొత్తిమీర కొద్దిగా, వంట సోడా చిటికెడు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. రాజుగారు మొదలు పెడదామా? ఓకే అండి. సో ఇవి మిక్స్ చేసుకునే ముందు మనం నూనె వేడి పెట్టుకున్నాం. ఆయిల్ ఇస్తారా? ఓకే, ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ అండి. సో డీప్ ఫ్రై లాంటి వాటి వాడేటప్పుడు మనం ఈ ఆయిల్ వాడితే చాలా లైట్ గా ఉంటుంది, తక్కువ కూడా అబ్జర్వ్ చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఈ ఆయిల్ వాడుతున్నాం అండి. ఓకే ఓకే, సో ఆయిల్ వేడి పెట్టేసుకున్నాం. ఓకే, బౌల్లో ముందుగా రవ్వ, దీంట్లోనే మైదా. సో ఇది కొంచెం మనం బైండింగ్ వస్తుందండి. అల్లం ముక్కలు, కొద్దిగా జీలకర్ర, తరిగిన పచ్చిమిరపకాయలు, కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు, తరిగిన కరివేపాకు, కొద్దిగా తినే సోడా అండి, వంట సోడా, సరిపడా ఉప్పు, సో కొంచెం పెరుగండి. అంటే మనకు కొద్దిగా లైట్ పులుపు తెలియడానికి పెరుగు యాడ్. మనకి ఇన్స్టెంట్ గా చేసుకునే వాటిల్లో కొద్దిగా పెరుగు యాడ్ చేస్తే కొంచెం ఫర్మెంట్ అయినట్టు అలా ఉంది. సో ఇక్కడ కూడా మనం అందుకే యాడ్ చేస్తున్నాం. ఓకే, కొద్దిగా కొత్తిమీర, ఇవన్నీ ఒకసారి కలిపేసుకొని నీళ్ళతో మనం మామూలుగా జారుడుగా కలిపేసుకోవాలి. మామూలుగా మనకు పునుగుల పిండి ఎలా ఉంటుందో సో అలా కలిపేసుకోవాలి. సో మనకు కొంచెం కుదిరితే అది కొద్దిగా మజ్జిగ లాంటిది చేసుకుని కూడా కలుపుకున్న టేస్ట్ బాగానే ఉంటుంది కదా రాజు గారు? ఎస్ అండి, అలా అయినా చేసుకోవచ్చు. సో కొంచెం జారుడుగా కలుపుకోవాలి కదా, మరీ ఎక్కువ కాకుండా. అవునండి. సో కొంచెం ఉండలు లేకుండా చూసి కలుపుకోవాలి. ఓకే, సో మీరు కలిపేస్తూ ఉంటారా? మేము చిట్కా చూసేస్తాము. ఓకేనండి. ఓకే అండి, ఇక్కడ రాజుగారు పిండి రెడీ చేస్తూ ఉంటారు. ఈలోగా మనం చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో బ్యూటీ చిట్కా. చాలా మంది జుట్టు మిలమిలా మెరుస్తూ ఉండాలి, బాగా షైనీగా ఉండాలి, అందంగా కనిపించాలి అని రకరకాల క్రీమ్లు, కండిషనర్స్ ఇలాంటివి వాడుతూ ఉంటారు. న్యాచురల్గా కాస్త ప్రయత్నించండి. ఎలా అంటారా? మందారం ఆకులు బాగా ఎండబెట్టి పొడి చేసుకొని ఇది ఉసిరి పొడిలో కలుపుకొని ఈ రెండింటి మిశ్రమాన్ని నీళ్ళలో కలుపుకొని తలకు బాగా పట్టించుకుని ఒక 15-20 నిమిషాల పాటు అలాగే ఉంచి దాని తర్వాత శుభ్రంగా తలస్నానం చేస్తూ ఉండాలి. ఇలా వారానికి ఒకసారి కనుక చేస్తూ ఉన్నట్లయితే జుట్టు మిలమిలా మెరుస్తుంది, షైనీగా ఉంటుంది, న్యాచురల్గా కూడా అందంగా ఉంటుంది. చిట్కా చూసారు కదండి. ఓకేనా రాజు గారు పిండి? ఓకేనండి. బేసిక్గా ఈవినింగ్ టైం స్నాక్స్కి లేదని ఇన్స్టెంట్గా చేసుకునేవి అయితే చాలా మందికి అంటే ఇష్టంగా ఉంటాయి, ఈజీగా కూడా అనిపిస్తాయి. అంటే కొంచెం తక్కువ టైం స్పెండ్ చేసేసి, అంటే మాక్సిమం ఏంటంటే ఇప్పుడు జాబ్ వెళ్ళొచ్చినా ఎక్కడ వచ్చినా ఇంటి పనులు చేసుకున్నా కొంచెం అలసిపోయే ఉంటారు ఈవినింగ్ టైంలో మోస్ట్లీ. సో కొంచెం తక్కువ టైంలో చేసుకునే స్నాక్స్ అంటే చాలా మంది కూడా ఇష్టం. అండ్ కొంచెం ఇప్పుడు వింటర్ ఎలాగో స్టార్ట్ అయింది, కాస్త ఇలా వేడివేడిగా తినాలనిపిస్తూ ఉంటాయి. మనం బయటికి వెళ్ళి తెచ్చుకున్నా ఇంటికి తెచ్చుకునేసరికి అవి చల్లారిపోతుంటాయి. సో దాని బదులు హ్యాపీగా ఇంట్లో ఇలాగా చేసేసుకోవచ్చు. ఎందుకంటే రవ్వ అసలు మనకి ఇంట్లో ఖచ్చితంగా ఉండే ఐటమ్. అన్ని కూడా ఉంటాయి. సో ఇంకా అంటే ఎప్పుడైనా పప్పు అలాంటివైనా కూడా కొంచెం మనకి అప్పుడప్పుడు అయిపోతూ ఉంటాయి, కానీ ఆల్మోస్ట్ ఈ రవ్వ అయితే ఎవ్రీడే మనం హ్యాపీగా అవైలబుల్గా ఉండే ఐటమ్ కాబట్టి, అండ్ పిల్లల లాంటి వాళ్ళకి కూడా నచ్చుతాయి, కరకరలాడుతూ ఉంటాయి కాబట్టి. అవునండి. హ్యాపీగా సాస్ కానీ ఏదైనా చట్నీ లాంటిది ఉంటే పునుగులు చాలా బాగుంటాయి. అంటే ఓన్లీ ఆనియన్స్ పెట్టుకుని తిన్నా కూడా హ్యాపీగా ఉంటుంది. వేడివేడిగా ఆనియన్స్ కొంచెం కట్ చేసి పెట్టేసుకొని మనకు
అంటే బయట నుంచి తెచ్చుకున్నప్పుడు బండి మీద అలాగే ఇస్తారు కదా చట్నీ విత్ ఆనియన్స్ అలాగా. ఎస్ అండి. సో కొంచెం ఫ్రై అయితే మనం తీసేసుకోవచ్చండి. ఓకే రాజు గారు. ఓకే కొంచెం రంగు కొంచెం రావాలి కదా? అవునండి. ఈలోగా కార్వింగ్ చేసేస్తారా రాజు గారు? ఓకే ప్లేట్ గార్నిష్ చేస్తానండి. కీరా అలాగే క్యారెట్. ఓకే ఇవి వేగుతుంటే మంచి స్మెల్ వస్తున్నాయి. ఆ జీలకర్ర అవన్నీ వేసాం కదా అల్లం ఎస్ అల్లం ముక్కలు అవన్నీ బాగా వస్తుందండి. సో ఫ్యాన్ షేప్లో చేస్తుందండి చిన్న సైజులో. సో కొద్దిగా లైన్స్ కూడా వేస్తున్నాను. ఓకే సో వీటిని కొంచెం ఇక్కడ బ్యాక్ కొంచెం స్పేస్ వదిలేసి మిగతా అంతా కొంచెం డీప్ కట్టండి. ఓకే సో అన్ని ముందు అలా కట్ చేసి పెట్టేసుకుని ఒకేసారి ప్రెస్ చేస్తే మనకు అరేంజ్ చేసేసుకోవచ్చు. ఓకే మధ్యలో డిజైన్ లాగా కనిపిస్తూ ఉంటుంది. కొంచెం మనం స్ప్రెడ్ చేసినప్పుడు ఫ్యాన్ని కొంచెం డిజైన్ లాగా కనిపిస్తుంది. సో ఇది ఇలా ప్రెస్ చేస్తే ఆ మధ్యలో గ్యాప్ అన్నది ఎక్కువగా తెలుస్తుంది. ఓకే సో వచ్చేసేయండి. అవి కూడా తీసేసుకోవచ్చు. సో ఇది ఎప్పుడైనా కొంచెం ఇలా నొక్కునేప్పుడు ఈ స్మూత్ సర్ఫేస్ చూసుకుంటే మనకు బాగా వస్తుంది. ఓకే సో ఇది తీసేసుకున్నాము. సో ఇలా కార్నర్స్లో వీటిని మనం క్యారెట్స్తో రెగ్యులర్గా చేసే ఫ్లవర్స్ చేస్తుంది. ఓకే సో కొంచెం కలర్ కాంబినేషన్ కొరకు సో ప్లేట్ కలర్ని బట్టి మనకు కొంచెం డార్క్ కలర్లో ఉంటే రాడిష్ ఫ్లవర్స్ అన్ని తీసుకోవచ్చు. సో అలా చూస్ చేసుకోవాలి. ఇలా వైట్ అయితే వైట్ కి ఆరెంజ్ చాలా బాగా కనిపిస్తుంది. ఓకే సో రవ్వ పునుగులు రెడీ అండి. ఓకే మరి వేడివేడిగా రవ్వ పునుగులు రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. రవ్వ పునుగులు తయారు చేసే విధానం: ఒక బౌల్లో ఉప్మా రవ్వ, మైదా, తరిగిన అల్లం, జీలకర్ర, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన కరివేపాకు, వంట సోడా, ఉప్పు, పెరుగు, కొత్తిమీర వేసి తగినన్ని నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని కాగే నూనెలో పునుగుల్లా వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, రవ్వ పునుగులు రెడీ. రవ్వ పునుగులు తయారీ విధానం చూసారు కదా, తీసుకోండి రాజు గారు. బాగుంది, క్రంచీగా బాగుంది. అంటే మనం జీలకర్ర, అల్లం, పచ్చిమిర్చి అన్ని వేసుకున్నాం, ఫ్లేవర్స్ అన్ని కూడా తెలుస్తున్నాయి. సో యూజువల్ గా ఇన్స్టెంట్ గా చేసుకునేవి అంటే అప్పుడప్పుడు మనకు కొంచెం గట్టిగా అలా అవుతూ ఉంటాయి, కానీ ఇది అలా లేదు. అంటే ఆ లోపల అంతా సాఫ్ట్నెస్ తెలుస్తోంది. అంటే కొంచెం పెరుగు వేసుకోవడం, అలా కొద్దిగా వంట సోడా వేసుకున్నాం కదండి. అవును. సో ఆ రీజన్ ఏంటంటే కొంచెం ఆ గుల్లతనం అనేది వస్తుంది. బాగుంది యాక్చువల్ గా. ఆ లోపల మనం యాడ్ చేసుకున్న ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో పిండిలో, అవన్నీ కూడా బాగా తెలుస్తున్నాయి టేస్ట్. ఎస్ సూపర్. అంటే ఎప్పుడు అవే పునుగులు రెగ్యులర్ గా చేస్తూ ఉంటారు కదా, దాని బదులు అప్పుడప్పుడు హ్యాపీగా ఇలా ఎప్పుడైనా పిండి లేదు కానీ పునుగులు తినాలి అనిపించినప్పుడు ఇలా చేసేసుకోవచ్చు. సో చూసారు కదండి, చాలా టేస్టీగా ఉన్నాయి రవ్వతో పునుగులు. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం.
ఇప్పుడు మీకోసం ఎంటీఆర్ మసాలా వారి చిట్కా. ఇడ్లీ సాంబార్ చాలా మంది ఇష్టపడతారు. అలాగే సాంబార్కున్న ప్రత్యేకతే వేరు. అసలు టేస్టీగా సాంబార్ తయారు చేసుకోవాలంటే ఏం చేయాలి? సాంబార్కు వేసుకునే సాంబార్ పొడిలో కాస్త నిమ్మరసం కూడా వేసుకుని సాంబార్ ప్రిపేర్ చేసుకున్నట్లయితే సాంబార్ మరింత టేస్టీగా ఉంటుంది.